ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి 14వ తేదీ. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. మీ జీవిత రహస్యం ఏమిటి? నా జీవితాన్ని కూడా అందమైనదిగా చేసుకుంటాను, అదేమిటో చెప్పండి అని చార్ల్స్ కింగ్స్లీని అడిగారు మిసెస్ బ్రౌనింగ్. దానికి జవాబుగా, నాకో స్నేహితుడు ఉండేవాడు అని ఆయన చెప్పాడు. స్నేహితుడు అంటే ఎవరు? కొంతమంది స్నేహితులు సరదాగా ఒక చోట చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. వారి సంభాషణ స్నేహం వైపు మళ్ళడంతో అక్కడున్న ఒక క్రీడాకారుడు, నా అభిప్రాయం ప్రకారం స్నేహితుడనేవాడు మనం జీవితం అనే తాడు మీద నడుస్తున్నప్పుడు పడిపోకుండా నిలబెట్టే గట్టి స్తంభం లాంటివాడు అన్నాడు. జీవితంలో తగిలే దెబ్బల నుంచి ఉపశమనం ఇచ్చే మెత్తని కట్టుగుడ్డ, చల్లటి లేపనం లాంటివాడే స్నేహితుడు అని నా నమ్మకం అన్నాడొక వైద్యుడు. ఒక వృక్షశాస్త్ర నిపుణుడు, స్నేహితుడు ద్రాక్షవల్లి లాంటివాడు. అతడు మనల్ని అంటిపెట్టుకొని జీవితంలోని పరస్పర వైరుధ్యాలను, కరుకు ప్రదేశాలను కనబడకుండా చేసేవాడు అని చెప్పగా, అవును, జీవితం ఎంత పాడైతే అంత సన్నిహితంగా ఉండేవాడు అంటూ ఒక ఫ్లోరిస్ట్ జత పలికాడు. జీవితం అనే గొలుసులో బంగారు కొక్కెం లాంటివాడు స్నేహితుడు అని నగల వ్యాపారి అన్నాడు. దుఃఖంలో ఉన్న స్త్రీ ప్రతిస్పందిస్తూ, లోకమంతా దూరమైపోయినప్పుడు మనకు దగ్గరయ్యేవాడే స్నేహితుడు అని చెప్పింది. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు అని చెప్పిన యేసే అందరికన్నా శ్రేష్టమైన మిత్రుడు అని ఒక 80 ఏళ్ల నెరిసిన జుట్టున్న పెద్దాయన చెప్పాడు. బాగా ప్రేమించు. ఉచితంగా ఇవ్వడం వల్ల పోయేదేమీ లేదు. పుచ్చుకోవడం కంటే ఇవ్వడమే ఎక్కువ దీవెనకరం. అధికంగా ప్రేమించేవాడే బ్రతకడంలో ఉన్న విలువ తెలిసినవాడు. ప్రేమిస్తూనే ఉండు. సందేహమైనా చీకటైనా విశ్వసించు. ప్రేమతో సాధించలేనిదంటూ ఏమీ లేదు. నీ గురించి అంత తెలిసినా కూడా నిన్ను ఎప్పటిలాగే ప్రేమించేవాడే స్నేహితుడు. ఈ మాట అన్నది చార్ల్స్ కింగ్స్లే. స్నేహితుని నీవు కొనలేవు. వారు దైవానుగ్రహం. కలకాలం నిలిచి ఉంటుంది వారి స్నేహం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.